హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు వీడియోలో మనం దొండకాయ కర్రీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. దొండకాయ కర్రీని ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఈ దొండకాయ కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక దొండకాయని ఇలా 4 ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు 1/2 కప్ ఉల్లి పేస్ట్ చేసుకోవాలి. 1 కప్ టమాటా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ దొండకాయ కర్రీలో ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దొండకాయలని వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ దొండకాయలు వేయించుకోవడం వల్ల కర్రీకి అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒక 50% వరకు దొండకాయలను అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దొండకాయలు అన్నీ వేయించుకొని తీసేసుకోవాలి. ఇలా పూర్తిగా తీసేసుకున్నాక అదే ఆయిల్లో మనం ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా కలుపుతూ. జీలకర్ర ఆవాలు వేగాక ఇప్పుడు ఉల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా 1 నిమిషం పాటు ఉల్లి పేస్ట్ని నూనెలో వేయించుకోండి. ఉల్లి పేస్ట్ కొద్దిగా వేగాక అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. అందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ని అయితే వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్నాక మూతను పెట్టుకొని 1 నిమిషం పాటు టమాటా పేస్ట్ని నూనెలో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 1 నిమిషం తర్వాత మూతను తీసి చూడండి. టమాటా అయితే నూనెలో బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలను అయితే వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దొండకాయలని. అందులో ఇప్పుడు మనం మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. దొండకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని మూతను పెట్టుకొని 1 నిమిషం పాటు దొండకాయని ఉడికించుకోండి నూనెలో. 1 నిమిషం తర్వాత చూడండి ఫ్రెండ్స్, దొండకాయ ఉడికినట్టే కొద్దిగా. ఇలా పూర్తిగా కలిపేసుకొని అందులో వాటర్ పోసుకోండి. మీ గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. కొద్దిగా కావాలంటే వాటర్ కొద్దిగా పోసుకోవచ్చు. ఇలా ఒకసారి పూర్తిగా కలిపేసుకొని మూతని పెట్టుకొని గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చేదాకా దొండకాయని ఉడికించుకోండి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూతను పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చింది. గ్రేవీ కూడా కొంచెం దగ్గరకు వచ్చేసింది. దొండకాయ కూడా ఉడికినట్టే. ఇప్పుడు అందులో మనం చివరిగా కొత్తిమీర వేసుకొని పూర్తిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇట్లా దొండకాయ కర్రీని ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.